కట్టించి ఇల్లంతా శుభ్రం చేయమన్నారు. అందుకే అబ్బా నేను చెప్పింది అలా కాదు. సరే నా ఫ్రెండ్స్ వచ్చారు, వీళ్ళకి ఏం కావాలో అడుగుతారు, అవి తెచ్చి పెట్టావు. సరేనమ్మగారు. నాకు బోర్నవిట కావాలి. సారీ అమ్మగారు, బయట బోర్నవిట లేదు, వేరే అమ్మని అడగండి. నాకు హార్లిక్స్ కావాలి. సారీ అమ్మగారు, బయట హార్లిక్స్ లేదు, వేరే అమ్మని అడగండి. నాకు కాఫీ కావాలి. కాఫీ పొడి కూడా లేదు అమ్మగారు. నాకు మిల్క్ కావాలి. మా పాలవని ఇంకా రానే లేదు అమ్మగారు. మీ ఇంట్లో ఏమీ లేవేమో. సారీనే, మా వెంగిలమ్మకి ఏమీ తెలియదు. మీకు హోటల్లో మంచి పార్టీ ఇప్పిస్తా, రండి వెళ్దాం. పెద్దవాళ్ళు కానీ వస్తే ఇళ్ళకైనా మర్యాద ఇచ్చేది. నా పరువు తీసేసావు కదే. పెద్దవాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ వస్తే మర్యాద ఇవ్వడం నేర్చుకో. సరే, ఇది మాట తప్పుగా అనుకొని క్షమిస్తున్నాను. నన్ను క్షమించండి అమ్మగారు, మీరు చెప్పినట్లు చేసుకుంటాను. ఓహో, అమ్మగారు చెప్పారుగా, ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద చేయమని. ఇతనికి చేద్దాం, అమ్మగారు నన్ను ఎంతగానో మర్చిపోతారు. రండి, ఇంటిలోకి రండి. అయ్యా బాబా, నేను మీ ఇంటికి నేను రాను. మా అమ్మగారు చెప్పారు, ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద చేయమని. రండి. ఏం తీసుకుంటారు? కాఫీనా, హార్లిక్సా, బోర్నవిటా? బోర్నవిటా. ఎవరితడు? విషయాడా? కూర్చి మీద కూర్చోవడమా? మిగులమ్మా, మిగులమ్మా, ఏంటమ్మగారు? నీకేమైనా మతిపోయిందా? విషయాడా ఇంట్లో నుంచి కూర్చి మీద కూర్చోబెట్టి కాఫీ టీలు ఇచ్చి మర్యాద ఇస్తావా? మీరే కదా అమ్మగారు, ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద చేయమని చెప్పింది, అందుకే ఇలా చేశారు అమ్మగారు. అబ్బా, నేను చెప్పింది అలా కాదు. నీతో మిస్టేక్ అవుతుంది. సరే, ఇది రెండో తప్పుగా అనుకొని క్షమిస్తున్నాను. లెటర్ రాశాను, పోస్ట్ లో వేసిరా. పోస్ట్ ఎలా ఉంటుంది అమ్మగారు? అబ్బా, అది కూడా తెలీదా? ఎర్రగా నోరు తెచ్చుకొని ఉంటుంది, దానిలో వేసిరా. కూరగాయలమ్మా, కూరగాయలు. కూరగాయలమ్మా, అబ్బా, పొద్దున్నే జాబ్ తెచ్చి నా మాటలో పెట్టాను. కూరగాయలమ్మా, కూరగాయలు. ఎర్ర చీర కట్టుకొని నోరు తెచ్చుకోవడం అంటే నోట్లో పెట్టేస్తున్నారు. అబ్బా, నీకేమైనా ఎంత మాట అన్నారు అమ్మగారు. నన్ను క్షమించండి అమ్మగారు, మీరు చెప్పినట్టే చేసుకుంటాను. ఇంకెప్పుడు ఇలాంటి మద్యం పనులు చేయనంటే చేయను. నన్ను క్షమించండి అమ్మగారు. అబ్బా, ఇప్పటికైనా నీకు బుద్ధొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పదా. దేవతలాడండి, దీవించండి. అటు నైన్ క్లాస్ Thank you.
కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో ఆక్రమించినాం. భారత్లోకి అడుగు పెట్టినాం. ఆ అవసరం ఓడించి అతనికి మెచ్చి అతని రాజ్యం అతనికి అప్పచెప్పినాం. అక్కడ గ్రీకు దేశం మొదలు ఇక్కడ భారత్ దాకా ఎన్నో రాజ్యాల్ని జయించినాం. అక్కడ నుండి ఇక్కడ వరకు, ఇక్కడ నుండి అక్కడ వరకు మాది సైన్యంతో ఓటిచ్చినాం. మీకు తాగేందుకు సారా ఇచ్చినాం, మీకు కులిగేందుకు పిల్లలు ఇచ్చినాం, మీకు తినేందుకు మాంసం ఇచ్చినాం. అరే బాగా తాగి పండుగ మాదిరి వచ్చినారు. ఈ నందరాజు చంద్రగుప్తుడు అంటే అడిగిపోతున్నారు. ఏంటి వాడి గొప్ప మంది లక్షలకి సైన్యం వాడిని సైన్యాన్ని తుడుకు చేస్తుంది. మంది పెరంగిదల వాడిని సైన్యాన్ని బేసులకి చేస్తుంది. నమ్మకం చాలు ఇప్పుడు చిత్తులు మారి మనకు దగ్గర గిత్తులు పనిచేయవు. మనకు జిమ్మితుల ముందు వాటికి ఏం చేయలేడు. అంతమంది ద్రవ్
మరియు హాజరైన పిల్లలకు గురువు గారు मेरा सर दर्द हो रहा है क्या मुझे तुम लोग यहाँ आराम से बैठ गए विद्यार्थी नहीं आए क्या मुझे बुलाऊंगा आओ रे विद्यार्थी आज की कक्षा में अंताक्षरी प्रोग्राम है आओ रे विद्यार्थी